ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో రామకృష్ణ పెంట్లవెల్లి గారు ఉన్నారు. ఆయన మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మేమంతా కలిసే పెరిగాం. సో రామకృష్ణ గారితో జెన్ ఏఐలో కెరియర్ ఆపర్చునిటీస్ అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం ఎప్పటిలాగానే. ఏంటంటే మనము మన గెస్ట్‌ని ఇబ్బంది పెడదాం. సో రామ్‌కి బ్రో, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఏంటంటే మీ పర్సనాలిటీ తెలుసుకోవడానికి ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనేది నేను చేస్తుంటాను. గెస్ట్‌ల యొక్క పర్సనాలిటీ తెలుసుకోవడానికి. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఓకే. సో ఫస్ట్ పదం వచ్చేసి గతం, పాస్ట్. పాస్ట్ అంటే మన అతీతం అండ్ ఆల్సో మన భవిష్యత్తు ఫ్యూచర్. ఓకే. అండ్ భవిష్యత్తు. భవిష్యత్తు అంటే ఫ్యూచర్. సో మనం ఏం చేయాలో ఆలోచించడం కాదు, కానీ దాన్ని మనం ఎలా చేయటానికి నిర్ణయం తీసుకోవటం అనేది భవిష్యత్తు. నెక్స్ట్ గ్రహాంతర వాసులు, ఏలియన్స్. గ్రహాంతర వాసులు అంటే ప్రాబబ్లీ మన ముందు తరాల వాళ్ళు గ్రహాంతర వాసులుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనుషులతో మాట్లాడరు, ఫోన్లు వచ్చేసాయి. యా. ఓకే. నెక్స్ట్ విజయం, సక్సెస్. సక్సెస్ అనేది మనం చేరుకునే మనం చేసే కృషి మనకు వచ్చిన నిలకడ, పేషెన్సీ ఇవన్నిటితో వచ్చేది సక్సెస్. దాన్ని మనం ఫ్యూచర్ లో మేబీ ఇట్ విల్ బి నెవర్ డిఫైన్. సో ఇట్ నీడ్స్ టు బి కంటిన్యూ. మనం ఎప్పుడు అది కృషి చేస్తానే ఉంది. ఓకే. నెక్స్ట్ పుస్తకం, బుక్. బుక్ అనేది యాక్చువల్గా మనం ఏనాడు కూడా పెద్దగా పుస్తకాలు బట్టి చదివిన పాపాన్ని పోలేదు కాబట్టి బుక్ అనేది ఇట్స్ లైక్ దాన్ని మనం చాలా పవిత్రంగా ఆలోచించి దాన్ని పవిత్రంగా దాచి పెట్టుకొని చదివే టైప్ ఆఫ్ ఒక భగవద్గీత లాంటిది ఎనీ బుక్. నైస్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ లీడర్. లీడర్ అంటే మనకు కొన్ని లక్ష్య సాధనకు దారి తీసే వ్యక్తిని మనం ఏదైతే ఫాలో అవుతామో వాడిని మనం. వావ్. యా. నెక్స్ట్ కెరియర్. కెరియర్ అనేది సింపుల్ వ్యక్తిగతంగా ప్లస్ వృత్తిపరంగా ఆర్ మేబీ పురోగతి చెందే విధానాన్ని మనం ఏదైతే వేరు చూస్ చేసుకుంటామో, ఆ మార్గాన్ని చూస్ చేసుకుంటామో, దట్ ఈస్ అవర్ కెరియర్. నైస్. సినిమా. సినిమా కంటే నేను ఎక్కువ సినిమా మేబీ ఇఫ్ ఆస్క్ ఎ క్వశ్చన్, పాత రోజుల్లో మన ఫ్రెండ్స్ తో కలిసి చూసిన సినిమాలు, ఓకే, వాళ్ళతో ఆ అనుభవం ఆనందంగా మనం గడిపిన వాటికంటే సినిమాలు పెద్దగా మనకేమి ఎఫెక్ట్ చూపించవచ్చని నా అభిప్రాయం. ఇన్స్పిరేషన్, ప్రేరణ. ప్రేరణ అనేది మనలో కొత్తగా ఆలోచనలు క్రియేట్ చేసే సామర్థ్యాన్ని పెంచటం, ఓకే, అవతల కలిగే ఉత్సాహాన్ని మనం పెంపొందించుకోవటం. సో వీటికి సంబంధించిన ఏదైనా ఒక డిఫరెంట్ టాపిక్స్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గైడింగ్ వాయిస్ ఉంది, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్, రైట్? సో ఇలాంటి ఏమైనా కొత్తగా ఆలోచనలు చేసి వాటికి ఉత్సాహాన్ని కలిగించడాన్ని మనం ఇన్స్పిరేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ వన్, టెక్నాలజీ. టెక్నాలజీ అనేది మన జీవితాన్ని సులభతరం చేసేది, అంతే తప్ప దాన్ని మనం డిఫరెంట్ వేలో యూజ్ చేసుకోకూడదు. సులభతరం చేసే పదానికి టెక్నాలజీ. సూపర్ బ్రో, మీ తెలుగు చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అండ్ నేను మిమ్మల్ని ఫార్మల్ గా వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఏం చేస్తాం మీకు అందరికీ తెలుసు. సక్సెస్ఫుల్ లీడర్స్, కోచెస్, అట్లాగే టెక్నాలజీ ఎంతూజియాస్ట్ అంటే మన రామకృష్ణ అన్న లాంటి వాళ్ళు, అన్సంగ్ హీరోస్, గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్, మరి అన్ని వర్గాల యొక్క వ్యక్తుల జ్ఞానాన్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మనము ఈ పాడ్కాస్ట్లో కెరియర్, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్ / పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా చర్చిస్తాం. టెక్నాలజీ టాపిక్స్ కూడా అప్పుడప్పుడు కవర్ చేస్తుంటాం. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి జెన్ ఏఐలో కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడతాం. బట్ మాట్లాడే ముందు ఏం చేద్దాం, పొడుపు కథ చెప్పుకుందాం. సో పొడుపు కథ చెప్తాను. అండ్ ఈ పొడుపు కథని చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్లో వీడియో చూస్తున్నట్టయితే ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు, ఈ ఎపిసోడ్ని ఆడియో ప్లాట్ఫామ్లో ఎక్కడైనా వింటున్నట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడ దొరికితే అక్కడ కమెంట్ చేయండి. లేదంటే మీరు పర్సనల్గా నాకు పింగ్ చేసైనా కమెంట్ చేయండి. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. క్వశ్చన్ వచ్చేసి అందం కాని అందం ఏమిటది? ఓకే, రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్, అందం కాని అందం ఏమిటది? చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో. అండ్ ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. సో రామ్కి బ్రో, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? చాలా ట్రై చేశాను. సో బట్ యా, నౌ సంతోషంగా ఉంది. సో యా, గుడ్ టు సీ.
సో మీ బ్రీఫ్ ఎలివేటర్ పిచ్ షేర్ చేయండి మా ఆడియన్స్‌కి. అంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్, అంటే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండింది? అండ్ ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అని క్లుప్తంగా. నేను యాక్చువల్‌గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మెజారిటీ ఆఫ్ మై సబ్జెక్ట్ ఈస్ ఆన్ ది ఫిజిక్స్. సో నేను యాక్చువల్‌గా ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత కాలక్రమేణా కొంతకాలం వరకు లెక్చరర్ కింద కూడా పనిచేశాను. లెక్చరర్ పనిచేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోటో, లేకుంటే ఫ్రెండ్స్ యొక్క కలయికతోటో ఇది కాదు నువ్వు చేయాల్సిన వే ఆఫ్ జర్నీ ఇది కాదు, ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఇది కాదు అని చెప్పి స్లోగా టర్న్ తీసుకోవడం జరిగింది. ఆ సహకారం, నా స్నేహితుల సహకారంతో ఆ టర్న్ తీసుకున్న జర్నీ కాస్త ఐటీ సైడ్ కంప్లీట్ గా టర్న్ అయిపోయింది. సో అంతకు ముందు నాకు ఎక్కడా కూడా సబ్జెక్ట్స్ లో కానీ ఎక్కడా కూడా ఈ కంప్యూటర్స్ అనే బ్యాక్గ్రౌండ్ కానీ, లేకుంటే అసలు ఆ పదానికి సంబంధించిన లాంగ్వేజ్ వాట్ ఎవర్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవేది కూడా తెలియదు. హుహు. కానీ అనూహ్యంగా మనకు ఎవరైతే ప్రాణ స్నేహితులు ఉంటారో మనం ఒకటి చదువుతాము, వాళ్ళు ఒకటి చదువుతారు. వాళ్ళ సహకారంతో మనం రకరకాలుగా వెళ్తా ఉంటాము. ఆ జర్నీలో నేను ఈ ఐటీ కెరియర్ చూస్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ 18 ఇయర్స్ నుంచి నేను ఈ జర్నీ చేస్తున్నాను. సో రైట్ నౌ ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ వన్ ఎంఎన్సీ కంపెనీ, రైట్? దట్స్ స్పెషల్లీ వాట్ వీఆర్ ఏదైతే మనం ఇవాళ మాట్లాడదలుచుకున్నామో దట్ ఈస్ జనరేటివ్ ఏఐ. సో దాని గురించి ప్రాబబ్లీ క్లుప్తంగా మనం ఫర్దర్ సెషన్ లో మాట్లాడదాం. ఓకే. సూపర్. సో మీరు Yeah. నాన్ ఐటీ నుంచి ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సాహంతోనే ఐటీలోకి వచ్చారు. అండ్ ఇప్పటికి 18 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కుడోస్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీలోని టాలెంట్‌ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఐటీకి అందించినందుకు, ఆర్ ఐటీ సైడ్ రావడానికి ప్రోత్సహించినందుకు. అండ్ ఇప్పుడు మీరు ఇంతవరకు 18 ఇయర్స్ కెరియర్‌లో ఏమేం టెక్నాలజీస్ మీద పనిచేశారు? సో కెరియర్ స్టార్టెడ్ విత్ అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు నేను చూస్ చేసుకున్నప్పుడు నాకు ఎస్క్యూఎల్ డేటాబేస్ గురించి కొద్దిగా ఐడియా ఉంది, అవగాహన ఉంది. సో మామూలుగా ఫ్రెండ్స్ తో కూర్చొని మన రూమ్ లో ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కానీ బ్యాచిలర్స్ లైఫ్ లో, రైట్, అప్పుడు ఈ డేటాబేస్ అనేది ఒకటి సరిపోదు, డేటాబేస్ అనేది ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, మనం దీంతో పాటు ఇంకొద్దిగా డిజైన్ వైపు కూడా ఉండాలి. డిజైన్ వైపు ఉంటే డేటాబేస్ ప్లస్ డిజైన్ రెండు కలిపితే దాన్ని చూడడానికి, లేకుంటే మనకు వచ్చే ఆపర్చునిటీస్ బాగుంటది అని చెప్పి స్లోగా నేను .NET వైపు మొగ్గు చూపాను. సో .NET ఈజ్ అ టెక్నాలజీ. అది మళ్ళీ ఎవరు మన ఇండియాలో ఎవ్రీబడి నో, రైట్? అమిత్పేట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ది ట్యూషన్స్ ఆర్ మేబీ ద క్లాస్ ట్రైనింగ్స్, రైట్? సో Yeah. ఈవెన్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అమిత్పేట్ స్టూడెంట్. సో నేను కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, నేను నా ఎడ్యుకేషన్ ఎక్కడా కూడా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లేదు. మరి Right. మనకి ఎవరు హెల్ప్ చేయాలి, ఎలా దాన్ని మనం తీసుకోవాలి అంటే మళ్ళీ అమిత్పేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వారితో ట్రైన్ చేసుకొని అక్కడ .NET అనే ఒక టెక్నాలజీ నేర్చుకొని, సో ఆ .NET ప్లస్ SQL డేటాబేస్ రెండు కాంబినేషన్స్ తోటి మనం మన కెరీర్ ని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆ కెరీర్ చూసుకునే విధానం నుంచి .NET నుంచి మొదలై తర్వాత మన అప్ స్కిల్స్ చేసుకుంటా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కామన్ గా మాట్లాడేది అప్ స్కిల్. సో అప్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏ రోజుకి ఆ రోజు ఏ టెక్నాలజీని ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళగలిగితే అది ఎంతో మనకి చెప్పుకోవడానికి కానీ మన భవిష్యత్ తరాలకు కానీ ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. మనం ఒకవేళ చేయకపోయినా అట్లీస్ట్ మన మీ సహాయంతో ఈ పాడ్కాస్ట్ ద్వారా అట్లీస్ట్ ట్రై టు షేర్ ద థింగ్, ఎలా వెళ్ళాలి, Yeah. విచ్ వన్ ఈస్ ద రైట్. సో దానికి ఎంతో ఉపయోగపడుతుంది నా ఆలోచన. ఓకే. సూపర్ బ్రో. మనము ఇప్పుడు జెన్ ఏఐ గురించి స్టార్ట్ చేద్దాం. అసలు ఒక జెన్ ఏఐని ఒక సామాన్య వ్యక్తికి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీరు? మన అందరికీ తెలిసిన విషయమే. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఇది కొత్తగా ఎవరో కనిపెట్టేశారు, ఏదో చేస్తున్నారు, మనకేమీ తెలియదు, సో మనం వెనకబడి ఉన్నాం అన్న టాపిక్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే తరాలు మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతా వస్తుంది. మనం ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ, ఒక ఫోన్ తీసుకుంటే మనం ఇంతకు ముందు ఉన్న ఫోన్ వేరు, ఇప్పుడు వాడుతున్న ఫోన్ వేరు. ఆ ఫోన్ లో టెక్నాలజీ అయితే ఎలా పెరిగిందో అలాగే ఎవ్రీ సాఫ్ట్వేర్, ఎవ్రీ ఏరియా అనేది సృజనాత్మకంగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. దాంట్లో ఈ జనరేటివ్ ఏఐ అనేది కంప్యూటర్స్ లకు ఏదైతే జనరల్ గా మన ఇంతకుముందు డెస్క్టాప్స్ ఉండేవి, ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చాయి, రైట్? ఎట్లా అయితే మనం షార్ట్ టర్మ్ ఆప్టిమైజ్ చేసుకుంటా వస్తున్నామో టెక్నాలజీని, ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నాలజీ విచ్ విల్ బి యూస్. ఇది చాలా కంప్యూటర్ల వినియోగదారులకు కొత్త కంటెంట్ అంటే మన దీన్ని ఏమంటాము, టెక్స్ట్, ఓకే, దాన్ని ఉత్పత్తి చేసి వాళ్ళ అత్యాధునిక సాంకేతికతతోటి దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడే టాపిక్ జనరేటివ్ ఏఐ. సో దీంట్లో నేను ఒక జనరల్ గా మన పిల్లలందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్పాను, కానీ టెక్నికల్ గా చెప్పాలి అంటే ఇట్స్ లైక్ ఏ హ్యూజ్. సో జనరేటివ్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? మనకి పదంలోనే తెలిసిపోతుంది. జనరేటివ్ అంటే ఇది జనరేట్ చేస్తుంది,
దేని ద్వారా జనరేట్ చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అవసరమైన సృజనాత్మకమైన కంటెంట్ ని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహకరించే టెక్నాలజీ ఈజ్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. సింపుల్ గా చెప్పాలి అంటే. రైట్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బేసిక్గా ఏంటంటే మనకు ఉపయోగపడే కంటెంట్ మనం ఎక్కువ కష్టపడకుండా అదంతలో అది జనరేట్ చేస్తే రైట్ క్వశ్చన్స్ అడగగలిగితే. రైట్, సూపర్. ఎస్ ఎస్ అయితే నేను ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను. జనరల్ గా ఈ ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఒక వివాదంలో ఇరుక్కున్నారు కదా, మధ్యలో ఊజ్ చేశారు CEO లాగా, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. అసలు ఏం జరిగింది అసలు తెర వెనుక? ఇంకా శామ్ ఆల్టన్ వాస్ యాక్చువల్లీ ఈజ్ CEO, రైట్? ఎవ్రీబడి మా అందరికీ తెలుసు. బట్ కొన్ని కన్సర్న్స్ రేస్ చేశారు అనమాట. ఆ కన్సర్న్స్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద ఫస్ట్ కన్సర్న్. తర్వాత కమ్యూనికేషన్ విత్ ద బోర్డ్. రైట్, ఎవ్రీ కంపెనీ ఈస్ ఏదైనా ఒక ప్రొడక్ట్ డెవలప్ అయినా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినా దానికి కొంతమంది బోర్డ్ మెంబర్స్ ఉంటారు. సో బోర్డ్ మెంబర్స్ అంతా ఏం చేశారంటే నువ్వు సరిగా ట్రాన్స్పరెన్సీ లేదు, సరిగా నీ కమ్యూనికేషన్ మా దాకా రీచ్ అవ్వట్లేదు అని చెప్పి ఈ కన్సర్న్స్ రేస్ చేసి మన అతన్ని శామ్ ఆల్ట్మన్ తీసేద్దామని ట్రై చేశారు. తీసేసాను కూడా ఫ్యూ డిస్కషన్స్. తర్వాత మళ్ళీ ఏమైందంటే దట్ ఈస్ వీళ్ళే రీఇనిషియేట్. కొంతమంది ఏమైందంటే ఒకసారి తీసేసిన తర్వాత సడన్ గా ఆర్ అనూహ్యంగా ఏం జరిగిందంటే ఎంప్లాయీస్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఇన్వెస్టర్స్ కానీ అదర్వైజ్ ఆ పర్టికులర్ పార్ట్నర్స్ కానీ వీళ్ళంతా ఏం చేశారంటే లీడర్షిప్ తోటి డిస్కస్ చేశారు. బాస్, దిస్ ఈస్ నాట్ ద వే, మనకి ఇప్పుడే ఎదుగుతున్న టైంలో మీరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఇంటర్నల్ గా ఇన్వెస్టర్స్ కానీ పార్ట్నర్స్ కానీ దే డిస్కస్ ఈచ్ అదర్ అండ్ వాళ్ళు కలయికగా మాట్లాడుకొని ఒక లీడర్షిప్ తోటి వాళ్ళు లేదు దిస్ గై మళ్ళీ మనకు కంపల్సరీ శామ్ ఆల్ట్మన్ కావాలి అని చెప్పి మళ్ళీ రీజాయిన్ చేసుకొని మళ్ళీ ప్రస్తుతం ఉన్న ఈ పర్టికులర్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒప్పుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద స్మాల్ స్టోరీ. బట్ నిజానికి అది చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోయింది పబ్లిక్ లోకి. ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, అనవసరమైన ఫైనాన్షియల్ ఇష్యూస్, అసలు ఫైనాన్షియల్ కి సంబంధించిన టాపిక్సే వాళ్ళ మధ్య జరగలేదని చెప్పి మనకు ఒక అవగాహన. అంతేగాని అంటే నేను జడ్జ్ చేసే అంత పొజిషన్ లో లేను. బట్ దిస్ ఈస్ దట్ కంటెంట్ విచ్ నేను యాక్చువల్లీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే, అంటే ఇంకొకటి టాక్ ఏంటంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది, అది మానవాళికి మంచిది కాదు అండ్ దాని గురించి ఇప్పుడే మార్కెట్లో తీసుకురావద్దు అని చెప్పేసి కూడా యుఎస్ గవర్నమెంట్ తో చర్చలు జరిగినట్టు ఒక వినికిడి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మన ప్రతి కాయిన్ కి బొమ్మ గొలుసు రెండు ఉంటాయి. సో బొమ్మ వాడుకున్నాడు బొమ్మ వాడతాడు, గొలుసు వాడేవాడు గొలుసు వాడతాడు. అలా అని చెప్పి మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఇక టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఇనిషియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, రాకుండా ఉండవు. అలా అని చెప్పి టెక్నాలజీని అవాయిడ్ చేయలేము. అలా అవాయిడ్ చేస్తే మనకి ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇప్పుడు మనం వాడుతున్న ఈ మోటార్ ఇండస్ట్రీ ఈ వెహికల్స్ ఇండస్ట్రీస్ కానీ సో ఏ ఇండస్ట్రీస్ కూడా అప్డేట్ అవ్వే కావు. దానికి సంబంధించిన ఏదైతే మనం ఫ్రూట్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము, ప్రతిఫలం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాము, రైట్, ఆ ప్రతిఫలాన్ని ఎంజాయ్ చేయకుండా ఎవరైనా ఆపగలిగే వాళ్ళు ఉండుంటే అది ఆపేసి ఉంటే ఇవన్నీ మనం లూజ్ అయ్యేవాళ్ళు. మన జనరేషన్స్ అన్ని కూడా ఇలాగే ఉండేది. సో ఎవ్రీవే వాట్ ఐఎమ్ సెయింగ్, మీరు వాడుకునే పదాలను బట్టి, మీరు వాడుకునే ప్లేస్ని బట్టి, మీరు వాడే టెక్నాలజీని బట్టి మంచి చెడులు రెండు ఉంటాయి. కాకపోతే ఆబ్వియస్ ఏంటంటే ప్రతి ఒక్కరు మంచిని ప్రోత్సహించాలి, చెడును ఎంతవరకు వీలైతే అంతవరకు మన ఆలోచనలో నుంచి అంటే మన బుర్రలో నుంచి తీసేయాలి. అది జరిగిన నాడు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుద్ది, అది టెక్నాలజీ పరంగా కానీ దేని పరంగా కానీ. జెన్ఏఐ వల్ల మన ప్రపంచంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అంటే చాలా మందికి ఏంటంటే ఒక భయం అనేది పట్టుకుంది, జాబులు పోతాయి అది ఇది అని చెప్పేసి. అంటే నష్టాల గురించి తర్వాత మాట్లాడదాం, బట్ ఓవరాల్ ఇంపాక్ట్ నేటి ప్రపంచంలో ఎలా ఉంది? ఈ జనరేటివ్ ఏఐ ప్రస్తుత ప్రపంచంలో నేను చెప్పగలుగుతాను ఏంటంటే విప్లవాత్మకమైన మార్పును మాత్రం తీసుకొస్తుంది. విప్లవాత్మకమైన మార్పులు అంటే ఏమిటి అంటే మనం అది ఒక సెంటెన్స్ లోనో ఒక ఎగ్జాంపుల్ తోనో క్లోజ్ చేసేదైతే కాదు. కాకపోతే అది మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమైన భాషలో చెప్పదలుచుకుంటే, ఒకప్పుడు మనకి ఫోన్ లేనప్పుడు మనం బతకగలిగాం, ఇప్పుడు ఫోన్ ఉన్నప్పుడు బతకగలుగుతున్నాం. కానీ ఫోన్ లేనప్పుడు దానికి ఇప్పుడున్న లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక ఫోన్ అనేది మార్చేసింది మనిషి యొక్క ఆలోచనని, మనిషి యొక్క టైం ని, మనిషి యొక్క ఎవ్రీథింగ్. ఒక ఫోన్ అయితే ఎలా మార్చగలిగిందో అది మనం చూసాం లాస్ట్ 20 years లో. నేను మా స్నేహితులతో ఫోన్ లేనప్పుడు ఎట్లున్నాను, ఇప్పుడు ఫోన్ వచ్చినాక ఎట్లున్నాను, ఎంత విప్లవాత్మకమైన మార్పు వచ్చింది అనేది మనకి తెలుసు. ఇదే విప్లవాత్మకమైన మార్పు నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల్లో, ఒక డెకేడ్ లో రావచ్చు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్, గాట్ ఇట్. ఇప్పుడు మనము దీని యొక్క
ప్రయోజనాలు అంటే ఉపయోగాల గురించి మాట్లాడదాం. ఇంతకుముందు మీరు ఫార్మా గురించి బ్రీఫ్‌గా చెప్పారు గదా! అట్లా మీ మీ వివిధ రంగాలల్లో జెన్‌ఏఐ ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది? సో ఎలా తీసుకొస్తుంది అంటే, మనము ఆలోచించే విధానాన్ని బట్టి మనకి జనరేటివ్ ఏఐ ఉపయోగపడుతుంది. నేను మీకు ముందే చెప్పాను. మన ఆలోచన విధానం పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే, మనకు ఉపయోగపడేది కూడా ఈ కంటెంట్ జనరేషన్ ఏదైతే చేస్తుందో, ఈ కంటెంట్ ఏదైతే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం ఆలోచిస్తామో, దాన్ని తీసుకునే విధానంలో మనకి ఈ జనరేటివ్ ఏఐ అనేది చాలా రకాలుగా, చాలా వివిధ రంగాల్లో తన సదుపాయాలను పెంచుతుంది. ఒక ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అదేంటంటే డీప్‌గా వెళ్ళం మనము. కాకపోతే చెప్తున్నాను. ఒక ఉదాహరణకు నువ్వు విద్య తీసుకోండి. హ్మ్. విద్యలో కూడా జనరేటివ్ ఏఐ వచ్చేస్తది. ఎలా వస్తదనేది ఒక ఎగ్జాంపుల్ తర్వాత చెప్తా. తర్వాత వైద్యం. వైద్యంలో మనం ఎప్పటినుంచో టెక్నాలజీస్ వాడుతున్నాం. ఎందుకంటే వైద్యంకి ప్రతిరూపం కంపల్సరీ టెక్నాలజీతోనే మనం డిఫరెంట్ మన ఈ రకరకాల మనము జబ్బుల్ని గాని, లేకపోతే ఐడెంటిఫై చేయడానికి కానీ, వాటికి సంబంధించిన కాంబినేషన్స్ తయారు చేయడం గాని, ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. వ్యాపారం. ఒకప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఎవరు కూడా ఒక పేపర్ మీద ఏదో రాసిచ్చేసి అది అయిపోయిందిరా, ఇది అయిపోయిందని చెప్పేవాళ్ళు. మనం చిన్నప్పుడు మనం చూసాం. అసలు నాకు తెలిసి నా చిన్నప్పుడు నేనెప్పుడూ ఒక బిల్లులో నీ ఇన్వెంటరీ అంటారు. ఇవాళ కొత్తగా వచ్చిన పదం ఇన్వెంటరీ. సో, మన వ్యాపారంలో ఏనాడు కూడా చిన్నప్పుడు ఒక చాక్లేట్ కొన్నా, లేకుంటే ఏది కొన్నా మనకి ఎవరు కూడా ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. మన విలేజెస్‌లో, నాట్ సిటీ, విలేజెస్‌లో. బట్ ఇక్కడ కూడా ఈ వ్యాపారంలో కూడా ఇలా ఉపయోగపడుతుంది. రైట్? విద్యార్థులకు ఇంకోటి ఏంటంటే, ఇవన్నిటితో పాటు విద్యార్థులకు కూడా ఇది సులువుగా ట్రైనింగ్ చేపిచ్చేస్తుంది మనకి. అంటే నేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకోండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి పిల్లలకి? ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే అమ్మనో, నాన్ననో కంపల్సరీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని, "అరే! ఇది చేయాలా? అది చేయాలా? దీన్ని ఇలా డ్రా చేయాలి, అలా డ్రా చేయాలి" అని మనం వాడికి ఏంటి చేతికి పట్టుకొని మరి నేర్పిస్తాం. ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళకి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అదొక డిసడ్వాంటేజ్. వాళ్ళేం చేస్తారంటే అట్‌లీస్ట్ ఏం నేర్చుకోవాలనే కంటెంట్‌ని గనక వాళ్ళు ప్రాపర్‌గా అర్థం చేసుకొని, దానికి సంబంధించిన సృజనాత్మకతను పెంపొందించి, వాళ్ళు సెర్చ్ చేస్తే మనకి అది జనరేట్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది ఎంతో విధంగా సహాయపడుతుంది. సో, ఈ విధంగా నేను రీటైల్ చెప్పగలుగుతాను. ఓకే. మన ఇండస్ట్రీ ఆఫ్ మన దీన్నేమంటాము డ్రైవర్‌లెస్ కార్స్ వచ్చాయి ఇప్పుడు. యాహ్! ఇదొచ్చేసి ఆటోనమస్ ఇటు కార్స్. సైడ్. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఇవాళ రేపు యూపీఐస్ వాడుతున్నాం కదా! పేమెంట్ స్ట్రక్చర్స్ అన్ని వాడుతా ఉన్నాం. యూపీఐ వాడుతున్నాము, జీపే వాడుతున్నాము. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తా ఉన్నాం. అది యాక్చువల్‌గా మనకి ఎలా జరుగుతుంది? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒకవేళ ఇవాళ రేపు మేము చాలా కంప్లెయింట్స్ ఇస్తున్నాం. బ్యాంక్ గాని లేకుంటే వివిధ వ్యాపార సామ్రాజ్యాలు కంప్లెయింట్లు ఇస్తా ఉన్నాం. బాబు నా డబ్బులు నాకు తెలవకుండానే కట్ అయిపోయినాయి. మరి దీనికి ఏంటి సొల్యూషన్? మరి దీన్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? వెనక సైడ్ ఏం జరుగుద్ది? నువ్వు కంప్లెయింట్ ఇయ్యాలని పని అయిపోద్దా? అవ్వదు కదా! దానికి ఒక టెక్నాలజీ ఉండాలి. దాన్ని ఎవరు ట్రాక్ చేస్తారు? దాన్ని ఎలా మనం సో, ఎక్కడ చూసినా, మనం ఇక్కడ చెప్పాలి అంటే ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉన్నాం. ఇంకా మనం మెచ్యూర్ స్టేజ్‌కి కూడా వెళ్ళలేదు. ఈ విధంగా ఎక్కడ చూసినా జనరేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తాను లీగల్ ఇష్యూస్. మనకి ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌లో గాని, లేకుంటే ఎక్కడ మనం బయట జనరల్‌గా చూస్తే ఈ లీగల్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద మన లైఫ్‌లో పార్ట్ అయిపోతుంది. సో, లీగల్ ఇష్యూస్‌ని ఎలా సాల్వ్ చేయాలి? రియల్ ఎస్టేట్ ఎలా సాల్వ్ చేయాలి? మన ఇవన్నీ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ ఈ ఒక్క పర్టిక్యులర్ ఏరియాకే పరిమితం అనేది మాత్రం ఉండదు. అందుకని చెప్తున్నా. సృజనాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది నెక్స్ట్ 10 ఇయర్స్. అయితే ఇప్పుడు మనము నష్టాల గురించి మాట్లాడదామన్న. చాలా మందికి ఎస్పెషల్లీ ఎర్లీ కెరియర్‌లో ఉన్న ప్రొఫెషనల్స్‌కి భయం పట్టుకుంది. అరే! 2, 3 ఇయర్స్‌లో జాబులు పోతాయి అని జెప్పేసి. అండ్ అలాగే ఇంజినీరింగ్ పర్స్యూ చేసిన పిల్లలకు కూడా అసలు ఆ క్లారిటీ అనేది లేదు. అరే! జెన్ ఏఐ వల్ల అసలు ఐటీ అనేది అంతరించిపోతుంది అనేది ఒక అపోహ అనేది ఉన్నది. సో, మనం నష్టాల గురించి మాట్లాడండి. అందుకే ఈ ఈ యాస్పెక్ట్స్ టచ్ చేస్తూ మీరు మాట్లాడండి. ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. నష్టాలు అనేది ఏ విధంగా నష్టాలు? మీరన్న పాయింట్ 1 ఏంటంటే ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు ఉండవా? పోతాయా? హ్మ్. రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా నాకేం నష్టం జరుగుతుంది? ఉద్యోగం ఈజే వేరే. ఉద్యోగం అనేది ఏంటి బేసిక్‌గా వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన ఏరియా. వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి జనరేట్ ఏమైనా నా పరిస్థితి అంటే నాకేమన్నా హార్మ్‌ఫుల్ అవుతదా నా పర్సనల్‌గా? హ్మ్. అంటే దీంట్లో ఈ 2 రకాలుగా కన్సిడర్ చేస్తే మొదటిగా నేనేం చెప్పగలుగుతానంటే వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో, వ్యక్తిగత సమాచార ప్రైవసీ అంటాం మనం. ప్రైవసీ ఈజ్ మన జనరల్‌గా. దానికి ఉల్లంఘించే అవకాశాలు కొన్ని 1, 2 ఉంటాయి. అంటే మనం గనుక మన ఫోన్ చూస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఇప్పుడు యూట్యూబ్‌లో గైడింగ్ వాయిస్ అనే ఒక వీడియో చూసామనుకోండి. యాహ్! తర్వాత మనం స్క్రోల్ చేసినప్పుడల్లా గైడింగ్ వాయిసే వస్తాయి. ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? ట్రాకింగ్. అది హ్మ్. నేనేం చెప్తానంటే అది నా వ్యక్తిగత సమాచారాన్ని, నా ప్రైవసీని ఉల్లంఘించి
వాళ్ళు ఈ పర్టికులర్ వీడియోస్ ని నాకు అవసరం ఉంది, నా ప్రొఫైల్ ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ అని చెప్పి చూపిస్తున్నారు వాళ్ళు. అది నా వ్యక్తిగత సమాచారం మిస్ అయినట్టే కదా. ఎగ్జాంపుల్ అలా అని చెప్పి అది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. మనం ఇంకొకరు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఓకే నాకు ఇది ఇష్టం కాబట్టి నాకు యూట్యూబ్ ఈ వీడియోస్ అన్ని ఇస్తుంది, సో ఇది మంచిదే కదా, నేను మళ్ళీ పోయి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు కదా నాకు అని చెప్పి ఇంకొకరు అభిప్రాయం. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు కరెక్టే, రైట్ రైట్ యా మన సైడ్ నుంచి ఆలోచిస్తే మనది కరెక్టే, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళది కరెక్టే. అంటే వ్యక్తిగత సమాచారం మిస్యూజ్ అయినా కూడా దాంట్లో కూడా మళ్ళీ 2-3 రకాల వేరియేషన్స్ ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ నేను. రెండవది, నీ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాణిజ్య వ్యాపారాలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం ఇప్పుడు వచ్చే అప్కమింగ్ పిల్లలు కానీ లేకుంటే ఈ ఉద్యోగస్తులకు కానీ దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, కొత్తగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే జనరేటివ్ ఏ అనేది కొత్తగా ఇది జనరేట్ చేస్తుంది తప్ప డిమాలిష్ చేయట్లేదు. ద కాన్సెప్ట్ ఆఫ్ జనరేటివ్ ఏ అనే టెక్నాలజీని వాడి ఇది కొత్తగా జనరేట్ చేస్తుంది. కొన్ని పొజిషన్స్ జనరేట్ చేస్తుంది, కొంత కంటెంట్ జనరేట్ చేస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ జనరేట్ చేస్తుంది. అంటే ఇది జనరల్ గా ఏమవుతుందంటే ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కొద్దిగా స్పీడప్ చేస్తుంది వర్క్ ని. మనం పొద్దున్న లేస్తాము, పడుకుంటాము, తింటాము, మనం ఏదైతే డైలీ రొటీన్ లైఫ్ లో ఏదైతే ఫిజికల్ గా మనం స్ట్రెయిన్ అవుతున్నామో దాని నుంచి ఉపశమనం పొందడానికి కావాలంటే ఈ జనరేటివ్ ఉపయోగపడుతుంది తప్ప ప్రతి దాని మీద కూడా మనం ప్రతి కూడా నాకు ఈ ఉద్యోగం రాదు, ఈ చదువుకుంటే నేను ఇక్కడ వరకే ఆగిపోతాను, లేకుంటే సరే నేను చదవకపోయినా సరే నేను ఉద్యోగం చేసేయగలను ఈ జనరేటివ్ ఏ వల్ల, రైట్? లేదు అంటే నేను ఎలా అయినా సరే దాన్ని ఏమంటాం బతకగలను, నాకు ఈ జనరేటివ్ అవసరం లేదు. ఈయన మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, జనరేటివ్ అనేది ఒక టెక్నాలజీ, రైట్? దాన్ని అడాప్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. లేదు నేను చదువుకున్న సబ్జెక్ట్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ లేరు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ లేకుంటే ఇంకో ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటాము ఏవియేషన్ కోర్స్ ఏదో చేశారు, రైట్ కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏవియేషన్ చేసినా లేకుంటే మెకానికల్ చేసినా సివిల్ చేసినా ట్రిపుల్ చేసినా ఏది చేసినా సరే మీకు టెక్నాలజీ అనే బేసిక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ టెక్నాలజీ బేసిక్స్ వల్ల మీకు ఎటువంటి హాని కానీ లేకుంటే మీకు ఎటువంటి ఉద్యోగాలు లేకపోవటం అనేది కానీ జరగదు. కాకపోతే ప్రపంచంలోనే ఎక్కడైనా చూసుకోండి, మనము కాంపిటేటివ్ గా పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మనం అరే మనకి జాబులు రావు, మనకి ఇలా ఉంటే ఇట్లానే ఉంటాము, ఓకే దీనివల్ల నాకు ఇది అవుతుంది అని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అవి ఏవి కూడా నమ్మకండి. ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ మీరు టెక్నికల్ గా మీరు మొబైల్ ఎట్లయితే అప్డేట్ అవుతూ వస్తున్నారో, ఒకప్పుడు అయితే నెంబర్ మొబైల్, తర్వాత ఫ్లిప్ మొబైల్, ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వల్ల మనకి ఏమైనా చెడు జరిగిందా? వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే టెక్నాలజీ కూడా వల్ల కూడా ఎక్కడ జాబులు పోవటం అనేది జరగదు, ఎక్కడ మనుషులు కోల్పోవడం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొత్త తరం అనేది, కొత్త జాబ్స్ అనేది ఇంకా సృష్టించబడతాయి. ఆ కొత్త జాబులు సృష్టిస్తున్నప్పుడు అవి ఎట్లా సృష్టించబడుతున్నాయి, వాటిని మీరు ఎలా ట్రైన్ చేసుకోవాలి, మీ సెల్ఫ్ గా దాన్ని మీరు ఎలా దాన్ని గ్రాప్ చేయాలి, ఆ విధంగా మీరు కనుక ట్రైనింగ్ చేసుకుని ముందుకు వెళ్తే మీరు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక దగ్గర వేసిన దొంగలు ఒక దగ్గరే ఉంటది, ఇంకా ముందుకెళ్ళదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం అక్కడే ఉంటాం. ఏదో అంటే మనము నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలడానికి చాలా చాలా విధాలుగా జనరేటివ్ AI అనేది తోడ్పడుతుంది. సూపర్ అన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అపోహలన్నిటిని కూడా తొలగించారు. అంటే యూ హావ్ డీబంక్డ్ ఆల్ ద మిత్స్ రిలేటెడ్ టు GenAI. అండ్ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదాం. అందరికీ డబ్బులంటే ఎక్కువ మక్కువ కదా. సో GenAIలో సాలరీస్ ఎట్లా ఉన్నాయి, అలాగే GenAIలో ఒకవేళ ఎవరైనా కెరియర్ పర్సూ చేయాలనుకుంటే వాళ్ళ గ్రోత్ పాత్ ఎలా ఉంటుంది, అంటే కెరియర్ పాత్ ఫస్ట్ 2-3 ఇయర్స్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, అట్లాంటిది ఏదైనా ఆల్రెడీ వచ్చిందా, రాలేదా? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది కూడా ఎంతసేపటికి చదివిన తర్వాత కూడా సార్ వాళ్ళకి 30 లక్షల జీతం వచ్చింది, మా అబ్బాయికి 50 లక్షల జీతం వచ్చింది, లేకుంటే మా వాడికి 10 లక్షల జీతం వచ్చింది, ఇంకొకరికి అసలు మా అబ్బాయికి జాబే రాలేదు. ఓకే, జాబే రానప్పుడు శాలరీస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, అది తప్పు. శాలరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదివావు, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం చేయగలవు, నీ క్యాపబిలిటీ ఏంటి, ఇవి కూడా ఆలోచించాను. పిల్లల్ని ఎంతసేపటికి ఉద్యోగాలు చేసినంత మాత్రాన శాలరీస్ మీద మనం స్ట్రెస్ చేయకూడదు. శాలరీస్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ వస్తాయి. మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా జీతము మేము 10 సంవత్సరాల తర్వాత లేకుంటే ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న పోతే ఇప్పుడు మాకెంతైతే జీతాలు వస్తున్నాయో ఆ జీతాలతో మేము కనుక ఇప్పుడు ప్రెసెంట్ గా పిల్లలు ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో వాళ్ళతో కనుక మేము కంపేర్ చేస్తే శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అసలు ఉద్యోగం చేయలేము. వామ్మో ఏంటి మీవేంటి, నేను చేసే పని ఏంటి, 15 సంవత్సరాల నుంచి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి, మాకు వచ్చే జీతాలు ఏంటి, ఇప్పుడు వచ్చే పిల్లల జీతాలు ఏంటి,
రైట్. హ్మ్. ఎందుకని అంటే అప్పుడున్న టెక్నాలజీ కానీ, అప్పుడున్న స్కిల్ సెట్ కానీ, లేదంటే అప్పుడున్న ప్రజల మన దీన్నేమంటాము క్లయింట్స్ అంటాం కదా! రకరకాల ఆహ్, వ్యాపారవేత్తలు ఆలోచించే విధానం గాని, వాళ్ళు పెట్టే పెట్టుబడి గాని, ఇవన్నీ మారుతా వస్తున్నాయి కాబట్టి జనరల్‌గా సాలరీ రేంజ్ కూడా మారుతా వస్తుంది. అలా అని చెప్పి మన సాలరీలో ఇంతవరకే లిమిటెడ్ అని ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కూడా. అది ఎలా వస్తుంది అంటే మన యానం పర్ యానం మనం సంపాదించే సాలరీ ఎలా వస్తుందంటే అది నీ రోల్ అండ్ రెస్పాన్స్ మన ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని వస్తది. ఒక ఫ్రెషర్‌కొచ్చేసి ఒక్కొక్కసారి 50,00,000 రావచ్చు. ఎందుకంటే ఐఐటీస్‌లో చదువుతారు పిల్లలు. కొద్దిగా కంపేర్ టు అదర్ పిల్లలతో పోలిస్తే జమ్ముంటారు. వాళ్ళకి కొద్దిగా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. కొత్త రకంగా ఆలోచించే విధానం ఉంటుంది. కొంతమందుంటారు. చాలా లిమిటెడ్ పిల్లలుంటారు. అందరూ చదువుకోలేరు. నేను అది గూడా చెప్తున్నాను. వాళ్ళేదో మామూలు చిన్న చిన్న కాలేజ్‌లో చదువుతారు. వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు జనరేటివ్ ఏఐ చేసేయరా, నువ్వు అది చేసేయి, ఇది చేసేయి సాలరీస్ పెరిగిపోతాయంటరా అనేయటం కూడా తప్పే. కాకపోతే దాన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సాలరీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సాలరీలో ఉన్నాము. మనకి మన అవసరాలకు సరిపోవట్లేదు. అంటే నెక్స్ట్‌ది మీరన్నారు చూసారా ఫస్ట్ ఒక క్వెషన్ అడిగారు రాపిడ్ రౌండ్ కెరియర్. కెరీర్. యాహ్! మనం ఎందుకు ఆ కెరీర్ గురించి మనం రాపిడ్ రౌండ్‌లో మాట్లాడుకున్నాము? మనం ఏం చేయాలి అనే దానికంటే, మనం ఎక్కడ ఉండాలి అనే ఆలోచన మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జీతం స్టార్ట్ చేసినప్పుడు 10,000తో స్టార్ట్ చేసిన జీతము మనకి సపోర్ట్ పర్పసే ఉపయోగపడతది తప్ప 10,000 మన జీవితం ఫరెవర్ అని చెప్పి మనం అనుకోకూడదు. కొంతకాలం జర్నీ చేసిన తర్వాత 10,000 లక్ష కావచ్చు, లక్ష 10,00,000 కావచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. మనకి ₹1,00,00,000 అనేది మన టార్గెట్. మనం ఎప్పుడైనా డ్రీమ్ చేయాల్సిన సాలరీ హైగానే ఉంటది. దానికి అచీవ్ అవ్వడానికి మనకి ఏమి రూట్స్ ఉన్నాయి అనే దాని కోసం మనం మాట్లాడితే ఫస్ట్ పాయింట్ నేనేం చెప్తానంటే జనరల్‌గా మీరు పైథాన్ నేర్చుకోండి. ఎవ్రీబడీ ఈస్ రిక్వైర్డ్ పైథాన్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. పైథాన్ తర్వాత ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ ది పైథాన్. నాకు పైథాన్ మీద మంచి పట్టుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు స్లోగా ఈ డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఎందుకంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఎవ్రీబడీకి ఫిట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే డేటా ఒక సివిల్ చేసినోళ్ళో, మెకానిక్ చేసినోళ్ళో లేకుంటే నేను చెప్పినట్టు ఇందాక ఏవియేషన్ చేసినోళ్ళో వాళ్ళకంత స్పీడ్‌గా ఈ డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఎక్కకపోవచ్చు. అలా అని చెప్పి నేను చదవద్దని చెప్పట్లేదు. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను. నేను చదువుకుంది ఎంఎస్‌సి ఫిజిక్స్. నేను చేసే ఉద్యోగం ఐటీ. అంటే మన సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం చదువుకున్నంత మాత్రాన ఎంఎస్‌సి కంప్యూటర్స్ చదువుకున్నంత మాత్రాన వాడు కంప్యూటర్స్‌లోనే తోపు కాదు. మనం కూడా తోపు అవ్వచ్చు. మనం కూడా నేర్చుకోవచ్చు అనేది మనం ప్రూవ్ చేయాలి. యాహ్! దట్ ఈస్ అవర్ కెరియర్ టార్గెట్ అయ్యుండాలి. దాంట్లో నేనేం చెప్తానంటే పైథాన్ నేర్చుకున్న తర్వాత ఇఫ్ యూ ఆర్ fulfill your Python requirements, then go for data science, then go for machine learning, then you can go for the AI side, artificial intelligence. దాంట్లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఇంకా నాకు ఆల్రెడీ ఇవన్నీ కొద్దిగా ఐడియా ఉందన్న నేను ఆల్రెడీ మా సెమిస్టర్స్‌లో చెప్పాను. ఇంతకుముందు ఇప్పుడైతే సెమిస్టర్స్‌లో వచ్చేస్తున్నాయి. ఒకప్పుడైతే లేవు. అవును. అదొక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఫర్ ఎవ్రీబడీ. అప్పుడు అసలు ప్రతీదీ మేము నేర్చుకొని మేము పోయి చెప్పే స్టేజ్‌లోనే ఉన్నాం తప్ప మాకొచ్చి ఎవరు చెప్పే స్టేజ్‌లో లేరు. సో, ఇప్పుడు మనకి చాలా కొత్త రకరకాల రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తున్నాయి మార్కెట్‌లో జాబ్స్. ఆలోచించండి. కొత్త తరంగా ఏం చేస్తే ఎలా బాగుంటది? సాలరీస్ ఎలా ఇంప్రూవ్ అవుతాయని ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా మీకు యూ నో హౌ టు అచీవ్ ఇట్ అనేది మాత్రం నేను ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలుగుతాను. సో, ఇప్పుడు జెన్‌ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఇంతకుముందు మీరు పైథాన్ గురించి ఒకటి చెప్పారు. అది కాకుండా ఏమేమి నేర్చుకోవాలి? అంటే ఎట్లా హౌ డు దే అప్రోచ్ జెన్‌ఏఐ? మనకి కరోనా మంచి గుణపాఠం నేర్పింది బేసిక్‌గా. ఏం గుణపాఠం అంటే ఇంట్లో బద్ధకస్తులు చాలా మంది ఉంటారు కదా! మనలాగానే ఏం పోతాంలే బయటికి ఏదో ఒకటి నేర్చుకుందాం, ఏదో ఒకటి చేసేద్దాం. 1 వీక్‌లో 15 డేస్‌లో మొత్తం కోర్స్ నేర్చుకొని మనకి ఇంతకుముందు పుస్తకాలుండేయి. నవీన్ నీకు గుర్తుందో లేదో 30 రోజుల్లో తెలుగు భాష. అవునవును. ర్యాపిడ్ 30 రోజుల్లో ర్యాపిడ్ తెలుగు భాష. రాపిడి. ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే ఆలోచిస్తుంది. సో, మనకి చిన్నప్పుడు మన గురువులు ఒకటి చెప్పేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో? నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే చదివేదానికన్నా రాసేదానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. అంటే ప్రాక్టీస్ ఈస్ మోర్ రిక్వైర్డ్. నేనేదో గబగబా 2 పుస్తకాలు చదివేసో లేకుంటే ఒక వీడియో చూసేస్తే మీ బుర్రలోకి ఎక్కదు. దాన్ని మీరేం చేయాలి? ఎలా చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే ఏదో బ్లైండ్‌గా ఒక 10 సార్లునో 10 టైమ్సో ఇంపోజిషన్ లాగా మనం ట్యూషన్స్‌లో చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారో లేదో ట్యూషన్స్ కూడా మనంతా ఆన్‌లైన్ అయిపోయిన తర్వాత ట్యూషన్స్‌కెళ్ళి రాసేవాళ్ళం. రాయటం వల్ల ఏం జరుగుతుంది? ఒక 5 టైమ్స్ రాసేసి ఇచ్చేసి వచ్చేవాళ్ళు. అలా కాదు. దాన్ని మనం ఏం చేయాలంటే మన చేతులతోటి ఏదైతే మనం చదవదలుచుకున్నామో, ఏదైతే మనం ఫోకస్ ఏరియాలో నేర్చుకోదలుచుకున్నామో, దాని మీద ఫస్ట్ కాన్సంట్రేషన్ పెట్టండి. కాన్సంట్రేషన్ పెట్టిన తర్వాత మనకి రకరకాల కొంతమంది ఎఫర్ట్ చేసే ఫైనాన్షియల్‌గా ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు.
2 రకాల ట్యూషన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్ కోర్సెస్ ఈస్ వెరీ చీపర్ దెన్ ఆఫ్‌లైన్ రైట్. మళ్ళీ అమీర్పేటలో మనకి ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళి నేర్చుకోవచ్చు. అక్కడ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అనుకుంటే ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ట్యుటోరియల్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. 10 మందిలో నువ్వు సర్టిఫికేట్ చేసి వెళ్ళావు అంటే నీకు కొద్దిగా వాల్యూ ఉంటుంది. ఆ 10 మందిలోంచి ఓకే. ఈ అబ్బాయి సర్టిఫికేట్ చేశారు కదా! సో, క్లయింట్ ఈస్ ఓకే విల్లింగ్ ఫర్ ది సర్టిఫికేషన్. మరి సర్టిఫికేషన్స్ ఎలా వస్తాయి? క్లియర్ ఆన్ ట్యుటోరియల్స్ ఫాలో అవ్వాలి. కోర్సెస్ ఫాలో అవ్వాలి. మెంటర్స్‌ని ఫాలో అవ్వాలి. మెంటర్స్ విల్ గైడ్. బాబు నా పరిస్థితి ఇట్లా ఉంది. నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి ఆన్‌లైన్‌లో ఇలా చూపిస్తున్నారు కోర్సులు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నేను మరి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ నేర్చుకోవాలా? లేకపోతే డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? నాకు కొద్దిగా అర్థం అవ్వట్లేదు. మరి ఆఫ్‌లైన్‌లోకెళ్తే బెస్టా? ఆన్‌లైన్‌లోకెళ్తే బెస్టా? మరి నాకెవరైనా సపోర్ట్ చేస్తారా? ఎట్లా? ఏంటి? అనేది గనక మనం క్లియర్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి మనకొక టార్గెట్ అంటూ ఉంటే నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమైతే కాదు నవీన్. గాట్ ఇట్ అన్న. ఇప్పుడు ఒక జనరల్ క్వెషన్. ఐటీ జాబ్‌లో చేరే వాళ్ళకి, ప్రస్తుతం చేస్తున్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో, ప్రస్తుతం ఇక్కడ నేను చూస్తున్న డిఫరెన్స్ కానీ వేరియేషన్స్ ఏంటి అంటే పిల్లలకి మైండ్‌సెట్ ఏంటంటే నేర్చుకునే కేపబిలిటీస్ ఉన్నా వాళ్ళకి దానికి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రొవైడ్ చేసినా బట్ వాళ్ళు దానికి సంబంధించిన టైమ్ స్పెండ్ చేయట్లేదు. టైమ్ ఈస్ వెరీ క్రూషియల్. మీరు ఉన్న ఏజ్‌లో మీరు టైమ్ స్పెండ్ చేసి మీరు నేర్చుకోకపోతే పోనీ మీకు చెప్పేవాళ్ళు లేరా? సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? లేకుంటే మీ మేనేజర్‌లు లేకుంటే చెప్తున్నా ఉద్యోగం చేసే వాళ్ళకి కాబట్టి మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం. రైట్. ఉద్యోగం చేసే వాళ్ళకి కొద్దిగా ఒక ఐడియా ఉంటుంది. అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. క్లయింట్‌కి కొత్తగా ఏం చూస్తున్నాడు? ఏం టెక్నాలజీ క్లయింట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? అనేది ప్రతి ఒక్కళ్ళకి డే టు డే వాళ్ళ జీవితంలో జరిగే ఈ సిట్యుయేషన్స్ ప్రకారం అర్థమైపోతుంది. మనం ఎందుకు లే ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాము? ఉద్యోగం చేసే వాళ్ళందరిని తీసేస్తున్నారంట అని ఎందుకు మాట్లాడుతున్నాము? అందరిని ఎందుకు తీయట్లేదు? కొంతమంది ఎందుకు తీస్తున్నారు? ఆ కొంతమందిలో మనం ఉండాలా? వద్దా? అనేది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? మనమే డిసైడ్ చేసుకోవాలి. అది మన కెరియర్, మన ఫ్యూచర్. ఎవరు సలహా ఇవ్వరు దానికి. సో, అది ఎందుకు తీసేస్తున్నారో కూడా తెలిసింది. మరి తెలిసినప్పుడు నువ్వేమన్నా దానికేమన్నా ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నం చేయట్లేదా? అది అనేది సెల్ఫ్‌గా మనం డెసిషన్ తీసుకొని చదువుకోవాల్సిన పార్ట్ అన్నమాట. నేను అందుకే ఏం చెప్తానంటే ఇప్పుడున్న జనరేషన్‌కి మీరు ఉద్యోగం చేయనంత మాత్రాన అది ప్రైవేటే గాని, గవర్నమెంటే గాని ఏదైనా సరే మీరు ఉద్యోగంలో చేరినంత మాత్రాన ఒక 5, 6 ఇయర్స్ తర్వాత ఇక నేను రిలాక్స్ అయిపోతాను. ఇంక నాకేమి ఇంకేంటి నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. మీరన్నట్టు నాకు సాలరీ 20,00,000, 30,00,000 వస్తుంది. ఇంక నాకు చాలులే అనుకుంటే అది ఏనాటికి కూడా మీకు నిలబడే జీతం అయితే కాదు. మీరు ఉద్యోగం చేస్తున్నంత వరకు కంపల్సరీ నిరంతరం మీరు కొత్త టెక్నాలజీస్‌ని నేర్చుకోండి. నేర్చుకోవటం వల్ల దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు నేర్చుకోవడానికి కూడా ప్రతి కంపెనీ కూడా సదుపాయం ఇస్తుంది. కొన్ని దాన్నేమంటారు చానా పెద్ద పెద్ద కాస్ట్‌లీ లైసెన్సెస్ కూడా ఉంటాయి. బట్ అవి కూడా మీకు కంపెనీలు చాలా మంది ఫ్రీగా వాళ్ళు కొని మీకు ఇస్తున్నారు. సాంకేతికమైన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి. అంతే తప్ప ఒక టిక్ టాక్ చేయటమో, లేదంటే యూట్యూబ్‌లో ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయండి వద్దను. అది కూడా కావాలి. అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అది వద్దను. కానీ అదే జీవితం కాదు అంట. యాహ్! ఇప్పుడున్న జనరేషన్‌లో అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఒక టీమ్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. మీరు ఒక 10 మందిలో ఎళ్లి మనం ఇప్పుడు ఏదైతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నామో ఇప్పుడు ద గైడింగ్ వాయిస్ ఈస్ గైడర్స్ రైట్? యాహ్! మనం ఎలా అయితే వాయిస్ రైజ్ చేసి కాన్ఫిడెంట్‌గా మన ఆడియన్స్ ముందు ఎట్లా మాట్లాడగలుగుతామో, అదే విధంగా మీకు వచ్చినా రాకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. మనం ఒక క్లయింట్‌ని అర్థం చేసుకొని, మళ్ళీ ఆ క్లయింట్‌కి అర్థమయ్యే విధంలో మనం రిప్లై ఇవ్వాలి అంటే, మనం ఎంత రాటుతేనే ఉండాలనేది మీరు ఆలోచించండి. సో, నేను బేసిక్‌గా 2 సలహాలు ఇవ్వగలుగుతాను ఏంటంటే, నిరంతరం కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి, మీ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఎఫర్ట్ పెట్టండి. టైమ్ స్పెండ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఇంకోటేంటంటే, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక టీమ్‌తో పనిచేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి? ఎందుకంటే మనం టెక్నాలజీ నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకోండి మనల్ని ఎవరు గుర్తించరు. పోనీ కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, టెక్నాలజీ లేదనుకోండి అది కూడా మనల్ని ఎవరు గుర్తించరు. రైట్. సో, ఈ ప్రపంచంలో ఈ ఐటీ జాబ్స్‌లో మనం ఫర్దర్‌గా గ్రో అవ్వాలన్నా, కన్సిస్టెన్సీ లైఫ్ కంటిన్యూ చేయాలన్నా, మనకి ఈ 2 సలహాలు మాత్రం పాటించాల్సిందే. పాటిస్తే హ్యాపీ లైఫ్. లేదంటే మనం కూడా ఏదో లే ఆఫ్‌లో వచ్చేస్తాము. మనం కూడా భయపడుకుంటూ బతకాలి. అది జరగదు. ఎందుకంటే దానికి జరగకుండా మనం కొన్ని స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటా ఇవాళ జనరేటివ్ ఏఐ ఉండొచ్చు.
ఇంతకుముందు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పి అనుకున్నాము. రేపు ఫ్యూచర్ లో ఇంకా ఏమొస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏమొస్తుంది అనే దానికోసం మనం వెయిట్ చేసి అప్డేట్ అయిపోవాలి. అంటే తప్ప అది వచ్చినప్పుడు చూద్దాం టాపిక్ లో మాత్రం ఉండకూడదు. సూపర్. చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఎపిసోడ్. అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు మీరు ఈ విషయాలన్నీ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అసలు? నేను యాక్చువల్ గా వేరే బ్రాడ్కాస్ట్ కానీ లేకుంటే ఆన్లైన్ పీపుల్ కి చెప్పడం చేశాను. బట్ మన ద్వారా కొంతమంది టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా మన యూనిట్ ద్వారా పబ్లిక్ కి కొద్దిగా సేవ చేసే లేకుంటే హెల్ప్ చేసే విధానం నాకు ఎంతో నచ్చింది. సో ముందుగా ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని, దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని నా సైడ్ నుంచి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో ఎపిసోడ్ చేద్దాం తెలుగు ఇంగ్లీష్లో కూడా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ మన పొడుపు కథ గుర్తుందా? మర్చిపోతారు ఈ టైంకి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ టాపిక్ కూడా చాలా బాగుండింది. అండ్ మన రామ్కి అన్న సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని చెన్నై గురించి, కెరియర్ ఆపర్చునిటీస్, అంతేకాకుండా చెన్నై ఏ ఇండస్ట్రీస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, చెన్నై వల్ల నష్టాలు, లాభాలు, ఎంత శాలరీ రేంజ్, అవన్నీ డిఫరెంట్ మాట్లాడుకున్నాం కాబట్టి అందరు మర్చిపోయి ఉంటారు. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అందం కానీ అందం ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి పరమానందం. ఓకే, ఆర్ బ్రహ్మానందం. సో అది ఇవాళటి పొడుపు కథ యొక్క ఆన్సర్. అండ్ అది ఇవాళటి కాన్వర్జేషన్ రామకృష్ణ పెంట్లవెల్లి గారితో. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం మనము. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు దోస్తులు అంటే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్తో కానీ షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే, లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. నేను ఎప్పుడు చెప్పినట్టు రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల మీకు డబ్బులు ఖర్చు కావు, జస్ట్ మన రీచ్ పెరుగుతుంది. మనం ఇంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇందులో వచ్చే ఇన్సైట్స్, ఇందులో వచ్చే కాంటెంట్ ఎంత ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తే అంత ఎక్కువ మంది బాగుపడాలి అనేది మన లక్ష్యం అన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా ఎవరైనా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. ప్లస్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. అండ్ ఈ ఎపిసోడ్ ఇక్కడికి కన్క్లూడ్ చేస్తాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.